వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. వందల ఏళ్ల కాలం నాటి ఒక చికిత్స విధానాన్ని ఈ రోజు పరిచయం చేయబోతా ఉన్నాను. అదే లీచ్ థెరపీ. అంటే జలగలతో మనకు ఎక్కడైతే డెడ్ స్కిన్ ఉందో, అదే విధంగా విషపూరిత రక్తం ఉందో దాన్ని పీల్చేసే విధానం అనమాట. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ సీజన్ లో చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు, ఇచ్చింగ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, సోరియాసిస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం నేను వచ్చేసేసి బర్కత్పురాలోని జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ ఈ స్కిన్ డిసీజులకి చాలా వరకు కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇది మనం లైవ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. నా చేతిలో వచ్చేసేసి లీచెస్ ఉన్నాయి, అంటే జలగలు ఉన్నాయి. కొద్దిమంది చూడడానికి అంటే భయపడిపోతా ఉంటారు, కానీ దీంతో అద్భుతమైన ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ సత్యదీప గారు చెప్తున్నారు, ఆయుర్వేద ఎక్స్పర్ట్. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, మంచిగా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నాయి, చేతిలో జగలు పెట్టేశారు. సో రక్తమోక్షణకి చాలా బెస్ట్ థెరపీ అన్నారు. మెయిన్ ఈ సీజన్ లో స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ లీచ్ థెరపీ? చూడండి, ఇప్పుడు ఈ సీజన్ మనం అన్నట్టు శరద్ ఋతువులో జనరల్ గా స్కిన్ కండిషన్స్ అన్ని పెరుగుతుంటాయి. సోరియాసిస్ ఎక్కువ అవ్వచ్చు, ఎగ్జిమా కండిషన్స్ ఎక్కువ అవ్వచ్చు, జనరల్ ర్యాషెస్ కూడా రావచ్చు. కొంతమందికి తలలో కూడా కురుపులు రావడము, ర్యాష్ ఎక్కువ రావడము, దానివల్ల ఇచ్చింగ్ రావడం అలా జరగచ్చు. సో ఏ స్కిన్ కండిషన్ లో అయినా లోకల్ కండిషన్ లో కనుక అలా ఉంటే మాత్రం జలగలు పెట్టి అక్కడ కనుక మనం లోకల్ రక్తమోక్షణం చేస్తే మాత్రం సూపర్ గా రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, అవి కూడా ఎక్కువ అవ్వచ్చు. అలాంటి కండిషన్స్ లో కూడా వి యూజ్ దీస్ లీచెస్ అన్నమాట. ఓన్లీ ఈ సీజన్ లోనే వాడాలని లేదు, ఈ సీజన్ లో ప్రత్యేకంగా స్కిన్ కండిషన్స్ పెరుగుతాయి కాబట్టి జనరల్ గా ఇదొక మెథడ్ యూజ్ చేస్తాం. ఓన్లీ జలగలతో రక్తమోక్షణం కాకుండా ఈవెన్ మన కొన్ని బ్లడ్ వెసల్స్ నుంచి మనం డైరెక్ట్ గా బ్లడ్ తీయడం కూడా జరుగుతుంది. జనరల్ రక్తమోక్షణం నీడిల్తో తీసేస్తాం. అరౌండ్ 60 to 100 ml బ్లడ్ తీసేస్తాం. ఇప్పుడు ఓన్లీ అది బ్యాడ్ బ్లడ్ ని ఎట్లా అది క్యాచ్ చేస్తుందండి? అంటే చెడు రక్తాన్ని తీసుకుంటది జలగ అంటుంటారు కదా, అలా అర్థం చేసుకుంటారు. కానీ బ్లడ్ అంటూ ఏముండదు, బ్యాడ్ గుడ్ బ్లడ్ అంటూ ఏముండదు. కానీ లోకల్ కండిషన్, అక్కడున్న స్కిన్ కండిషన్ లో హీల్ చేయడానికి ఈ జలగల్లో, అంటే దాని మౌత్ లో ఒక సలైవా ఉంటుంది అనమాట, హ్యూరిడిన్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీలింగ్. మెయిన్ జరిగేది ఏంటి, అక్కడున్న లోకల్ పెథాలజీ, స్కిన్ కండిషన్ ఎప్పుడైతే అవుతుందో అక్కడున్న పెథాలజీ క్లియర్ అయిపోతుంది. అక్యుములేట్ అయిన బ్లడ్ వెళ్ళిపోతుంది జలగ వల్ల. ప్లస్ జలగ నోట్లో ఉన్న సలైవా ఏదైతే ఉందో దాంట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్, హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో అలా హెల్ప్ అవుతుంది. జస్ట్ చెడు రక్తం మంచి రక్తం అంటూ ఆ కన్సెప్ట్ వీ కెనాట్ కన్సిడర్. ఏదైనా బ్లడ్ క్లాట్ అయిన చోట కూడా యూజ్ అవుతుంది, అంటే దాని ఫ్లో కోసం మంచిగా అవుతుంది. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అవి చేస్తే? లేదండి, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏవి లేవు. చాలా తక్కువ మందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, అలాంటి కండిషన్ లోనే తప్ప as such there is no side effect. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. లేదు. సో ఎందుకు అడుగుతా ఉన్నానంటే, నవీన్ అంటేనే ప్రాక్టికల్ అంటే నవీన్. సో నా వీడియోస్ అన్ని కూడా ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే లైవ్ లో ఎవరి మీదైనా టెస్ట్ చేద్దాం మ్యామ్, ఇది ఏ విధంగా ఉంటుంది, ఆ జలగ ఎట్లా పట్టుకుంటుంది, ఎట్లా బ్లడ్ అనేది సక్ చేస్తుంది అనేది చూద్దాం అని చెప్పేసి అన్నాను. సో మీరు వచ్చిన టయానికి మాకు ఆ పేషెంట్ దొరకాలి కదండి, వాళ్ళు లేరు అన్నారు. సో అది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అంటే నా మీదే ఈ ప్రయోగం చేసుకుంటానండి అన్నాను. సో అంటే కొద్దిమందికి మామూలుగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక కాల్ పెయిన్ ఉన్నా కూడా ఇది ట్రీట్ అవుతుంది అన్నారు. మరి నాకు కూడా ఈవెన్ వెరికోస్ వెయిన్స్ కండిషన్స్ లో కూడా లీచ్ థెరపీ చేస్తాం. ఓకే. నాకైతే కాళ్ళు కొంచెం నొప్పులుగానే ఉంటాయి, ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ అన్ని నిలబడే ఉంటాయి. ఒకసారి నా మీద ఈ ప్రయోగం చేద్దాం. ఫస్ట్ మనం క్లీన్ చేస్తాం, అంటే ఏ స్పాట్ లో పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ పార్ట్ క్లీన్ చేయడం ఇంపార్టెంట్. అక్కడ సోప్ ఉన్నా, పర్ఫ్యూమ్ ఉన్నా, ఏదైనా ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ఉన్నా లీచ్ సపోర్ట్ చేయదన్నమాట, ఎందుకంటే ఆ స్మెల్ తనకు నచ్చదు. సో వీ హ్యావ్ టు ఫస్ట్ క్లీన్ ద పార్ట్ నీట్ గా. ఈ సీజన్ లో యాక్చువల్గా ఏంటంటే అరికాళ్ళలో మంటలు, తిమ్మిరలాగా వస్తుంటది, అట్లాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది అన్న? అవునండి, అంటే బ్లడ్ రిలేటెడ్, సర్క్యులేషన్ రిలేటెడ్ తిమ్మిరి ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సో ఇది లీచ్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇది యాంకర్, అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇది సపోర్ట్ తీసుకొని అంటుకుంటది. పెయిన్ ఉంటుందా? లేదు, అబ్సల్యూట్లీ నో పెయిన్. ఇప్పుడు ఇది దీని మౌత్. సో ఎలా, ఇప్పుడు చూడండి తను ఇప్పుడు వెతుకుతుంది. సో ఐ హావ్ క్లీన్ ద పార్ట్. టైం తీసుకుంటది కొంచెం, చాలా స్లైమీ ఉంటాయి. మనం అనుకుంటాం చాలా ఈజీ అని పట్టుకోవడము, కానీ వీటిని పట్టుకోవడమే కొంచెం కష్టమైన పని, జారుతుంటాయి అన్నమాట బాగా. అంటే అది ఎక్కడ బైట్ చేయాలనేది అది డిసైడ్ చేస్తుంది. పట్టేసినట్టుంది. లేదు, ఇంకా లేదు.
మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే కరెక్ట్ ఒకటే స్పాట్ మనకు ఐడియా ఉంటే ఆ స్పాట్ లో ఒక చిన్న ప్రిక్ తీసుకుంటాం. ఓకే ప్రిక్ తీసుకుంటే బ్లడ్ వస్తుంది కదా, ఈజీగా అక్కడే పట్టేసుకుంటది. లేదంటే ఓకే హనీ పెట్టామనుకోండి, హనీ ఇష్టం లీచ్ కి, హనీ ఇష్టం. యాక్చువల్గా ఏంటంటే ఇది కరెక్ట్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ స్పాట్ మీద పెట్టామంటే ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. రైట్. కానీ ఇది మనం ఏంటంటే ప్రాక్టికల్ గా చేసి అసలు ఇది ఎట్లా ఉంటుంది లీచ్ థెరపీ భయపడతా ఉంటారు. నిజంగా అది ఎంతో బైట్ చేస్తే పెయిన్ వస్తుందా లేకపోతే ఏంటి ఎట్లా అది సక్ చేస్తుంది అనేది అనుకుంటా ఉంటారు. కాబట్టి ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దామని చెప్పేసి చూస్తా ఉన్నాము. ఫస్ట్ ప్రిక్ లేకుండానే ట్రై చేస్తాము. Okay. ఇన్ కేస్ అలా లేకపోతే మాత్రం చిన్న ప్రిక్, జస్ట్ వెరీ స్మాల్ ప్రిక్ తీసుకొని తనకు బ్లడ్ ఇచ్చేస్తే ఇంకా తీసేసుకుంటది. ఓకే మనం తీసుకునేవి లీచెస్ మాత్రం నాన్ పాయిజనస్ లీచెస్. కొన్ని లీచెస్ పాయిజనస్ లీచెస్ ఉంటాయి, అది మాత్రం జాగ్రత్త ఉండాలి. సో వి బై ఫ్రమ్ అ వెరీ నోన్ రిసోర్స్. ఇప్పుడు ఒక పర్సన్ కి వాడింది మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి డిస్కార్డ్ చేస్తాం. వాడాలి అనుకుంటే మాత్రం మినిమం 35 to 40 days క్వారంటైన్. ఓకే కానీ జనరల్ గా ఇప్పుడున్న ఈ ఏమంటారు కమ్యూనికేబుల్ డిసీజెస్ కన్సిడర్ చేస్తుంటే మాత్రం ఓన్లీ సింగిల్ యూస్. సేమ్ పేషెంట్ కి రిపీట్ చేయొచ్చు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 15 days తర్వాత మాత్రమే. లేకపోతే మాత్రం నో, సెకండ్ పేషెంట్ కి మేము వాడం. కన్సిడరింగ్ ద ఫేస్ పైన అదే విధంగా ఐ సైట్ కి కూడా యూజ్ అవుతుందని నేను విన్నాను మ్యామ్. అవును. అంటే ఇది ఫేస్ పైన పెట్టినప్పుడు అది బైట్ చేస్తే ఇంకా ఏమైనా అట్లా పింపుల్ లాగా అయ్యే అవకాశం ఉంటుందా? లేదండి. ఇప్పుడు జనరల్ గా చాలా మందికి ఫేసెస్ పైన బాగా పెద్ద పెద్ద మొటిమలు రావడము, అది సర్జరీ చేసి మనం తీయలేము, రికరెంట్ ఇన్ఫెక్షన్ అవ్వడం, అలాంటి కండిషన్స్ లో పెడితే ఏమీ ఉండదు. వెరీ స్మాల్ స్కార్, అంటే మనం జస్ట్ గోక్కున్నట్టు అలా చిన్నది ఉంటుంది, అది కూడా ఒక 1 week లో వెళ్ళిపోతుంది అనమాట. కానీ రిజల్ట్స్ బాగా వస్తాయి. అలాగే ఇప్పుడు రెటైనా ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి. ఐసైట్ అంటే డిఫరెంట్ కైండ్, ఉట్టి ఐసైట్ ఇష్యూ కాకుండా రెటైనాలో డ్యామేజ్ అవ్వడం, గ్లాకోమా అంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరగడం, అలాంటి కండిషన్ లో కూడా లీచ్ థెరపీ హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈవెన్ కంటి లోపటి కూడా పెడతాం. పెయిన్ గొరుగుడు కండిషన్ లో కూడా లీచ్ థెరపీ హెల్ప్ అవుతుంది. వెరికోజ్ వెయిన్స్ లో హెల్ప్ అవుతుంది. సోరియాటిక్ కండిషన్స్ లో హెల్ప్ అవుతుంది. ఈవెన్ యూ వోంట్ బిలీవ్ సమ్ ఆర్థరైటిస్ అంటే కొంతమందికి నొప్పి అనేది ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల ఎక్కడైతే పెయిన్ వస్తుంటుందో అలాంటి కండిషన్ లో ఈ లీచెస్ పెట్టి మనం ఎప్పుడైతే బ్లడ్ లెట్టింగ్ చేస్తామో అప్పుడు కూడా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, తను మెల్లిగా యాంకర్ చేయడానికి ట్రై చేస్తాం. ఒక స్పాట్ వెతుకుంది, అది అలా స్టేబుల్ అయింది, తాగడం స్టార్ట్ చేసిందంటే మెల్లిగా ఇక్కడ ఒక మూమెంట్ వస్తుంది. ప్లస్ ఈ హాంచ్ నెక్ అంటాం అనమాట, అంటే ఇలా లేపేస్తుంది మెల్లిగా. నా ఇట్స్ ఆల్మోస్ట్ హోల్డింగ్. ఇలా ఒక పొజిషన్ క్రియేట్ చేసిందంటే అది అంటుకుంటుంది, అక్కడ పట్టేసింది. మీకు కూడా ఒక సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది చిన్నగా. మర్సిడీస్ యాంగిల్ ఉంటది కదా 1, 2, 3, అదే షేప్ లో దీని మౌత్ అనమాట. సో చిన్నగా ఇది యాంకర్ పెట్టేసింది, ఇప్పుడు మెల్లిగా బ్లడ్ సకింగ్ స్టార్ట్ అవుతుంది. దట్స్ అన్ ఇండికేషన్. వన్స్ ఇట్ నమ్స్ ఇట్, అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. అక్కడ అది పట్టుకున్న తర్వాత హీరోడిన్ వదిలిన తర్వాత నమ్ చేసేస్తుంది, అనస్థెటిక్ ఎఫెక్ట్. దాని సలైవాలో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నారు మీరు. సో హీలింగ్ కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు జల్గా పట్టుకుంది, మీరు ఎక్కడికైనా హైకింగ్ కి వెళ్ళారు, పొలాల్లో వెళ్ళారు, దీనికి ఫాస్టెస్ట్ మెథడ్ ఏంటంటే జనరల్ గా పసుపు కానీ ఉప్పు కానీ ఎక్కడో దగ్గర ఉంటది. హైకింగ్ వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ క్యారీ కూడా చేయాలి. ఇలాంటి జలగలు ఉన్నప్పుడు జస్ట్ ఇప్పుడు నేను సింపుల్ గా చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మనం దీని మౌత్ పైన నేను కొంచెం అంత పసుపు వేస్తాను. పసుపు నచ్చదు అనమాట, వదిలేస్తుంది అంతే. చూడండి ఇంతే, అంత ఫాస్ట్ గా వదులుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఇలాగే వదిలేయడానికి లేదు. ఎస్, ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేయాలన్నమాట వూండ్. ఎందుకంటే అక్కడ హీరోడిన్ ఉంది కదా, ఇప్పుడు దాని సలైవా ఉంది, అది ఉన్నంత సేపు మీకు బ్లీడ్ అవుతుంది. అది వెళ్ళిపోవాలి అంటే కంపల్సరీ ఐదర్ యు వాష్ యువర్ లెగ్ అండర్ రన్నింగ్ వాటర్ ఆర్ యు క్లీన్ ఇట్. అదర్వైజ్ మనం చూస్తున్నాం చూడండి, చాలా వరకు కూడా చిన్న డాట్ లాగా అక్కడ నుంచి బ్లడ్ వస్తూనే ఉంది లైట్ గా. ఎస్, వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హీరోడిన్. అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఆపేస్తుంది అనమాట అది ఆ టైం, లేకపోతే రక్తం తాగలేదు కదా. క్లీన్ చేసేసి వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ పుట్ పసుపు, ఎలాగో యాంటీబయాటిక్ మనకి ఓకే, ప్లస్ బ్లడ్ క్లాటింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది పెట్టేసి
ఒక టైట్ బ్యాండేజ్ కనుక పెట్టామనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం రాదు. ఓకే. లేదంటే బ్లీడ్ అవుతుంది. ఇప్పుడు పొలాల్లో కూడా చాలా మంది పని చేస్తుంటారు, లేదంటే హైకింగ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు, జల్గా పట్టేసింది, భయపడతారు, ఏం చేయాలో తెలీదు. అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాష్ ద పార్ట్ అండ్ దెన్ కవర్ ఇట్ టైట్. అది చాలా ఇంపార్టెంట్. ఒక్క హాఫ్ అన్ అవర్ అంతే, బ్లీడింగ్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. మెకానికల్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఇది కంపల్సరీ టైట్ బ్యాండేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా అలా జల్గా పట్టేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే జనరల్ గా ట్రీట్మెంట్ లాగా అయితే ఎలాగో డాక్టర్స్ చేస్తారు, కానీ మీరు కనుక ఎప్పుడైనా పొలాల్లో వెళ్ళారు, జల్గా ఏదైనా పట్టేసింది అంటే మాత్రం కంపల్సరీ ప్రెషర్ బ్యాండేజ్ పెట్టుకున్నారనుకోండి ఇబ్బంది రాదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేస్తే అక్కడ చిన్నగా అంటే మనకు దెబ్బ తగిలిన తర్వాత ఎలా అయితే స్కార్ ఫామ్ అవుతుందో అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లీచ్ థెరపీ అనేది యాక్చువల్ గా మనం ప్రాక్టికల్ గా చూపించడం కోసం ఇప్పుడు చూస్తున్నాము. మామూలుగా ట్రీట్మెంట్ లాగా చేయాలంటే ఎంతసేపు టైం పడుతుందా? మినిమం అంటే ఇట్ డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద లీచ్. ఒకవేళ సైజ్ పెద్దగా ఉంది లీచెస్ అయితే అది మినిమం ఒక 20-25 minutes తాగొచ్చు. చిన్నవి ఉన్నాయి అనుకోండి అరగంట. ఇట్ ఆల్ డిపెండ్స్ అంటే లీచ్ కి ఎంత ఆకలి అవుతుంది, జల్లగకి ఎంత ఆకలి ఉంది. అంటే ఎక్కువ అయిన తర్వాత దాంతో అదే వదిలేస్తాం. అది వదిలేంత వరకు మనం ఉండనివ్వాలి. ఇప్పుడు మీ కండిషన్ కాబట్టి నేను తీసాను అంటే జనరల్ గా హాఫ్ అన్ అవర్ 40 minutes కంటే ఎక్కువ పట్టదు. 40 minutes మ్యాక్స్. 40 minutes లో నేను కడుపు నిండిపోతుంది. ఇంకో విషయం, డయాబెటిక్ అల్సర్స్ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, వూండ్స్ హీల్ అవ్వట్లేదు. అలాంటి కండిషన్ లో కూడా జల్గలు పెట్టేసి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఈ లీచ్ థెరపీ అంటే జలగలతో ఈ రక్తమోక్షణ అనేది అయితే చాలా వరకు యూజ్ఫుల్ గా ఉంటది. అది ఏదో అంటే ఓన్లీ ఇది స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు, ఏదైనా ఇప్పుడు అరికాలలో మంటలు, తిమ్మిర్లు లాంటివి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత డయాబెటిక్ అల్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో అయితే దీనికి సంబంధించి అద్భుతమైన ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ డాక్టర్ల చేత ఈ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అని అంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడి ఇక్కడ ట్రీట్మెంట్ విధానాన్ని ఇంకా తెలుసుకోవచ్చు, అడ్మిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.